హాయ్ బ్రో, సినిమా ఎట్లా ఉంది? సినిమా అయితే సూపర్గా ఉందన్న. 3 అవర్స్ వెయిట్ అల్లు అర్జున్ ఫ్యాన్ అన్న. బాయ్ ఫ్యాన్. ట్రోలింగ్ చేస్తున్నారు కదా, బాయ్ ఫ్యాన్. స్కూళ్ళు అవి అంటున్నారు కదా, ఈ సినిమాతో అన్నీ తెలిసిపోతాయి. 3 ఇయర్స్కి అయితే చాలా వెయిట్ చేయించినందుకు చాలా వర్తబుల్ ఉందన్న సినిమా. మేము పెట్టిన ప్రైస్ కూడా 200% వర్తబుల్. సినిమా చాలా బాగుంది. 1000 రూపాయలు ఇచ్చి చూడొచ్చు అంటారా ఈ సినిమా? 1000 రూపాయలు ఇచ్చి చూడొచ్చు. అది నా అల్లు అర్జున్ సినిమా అని, ఏ హీరో సినిమా అని 1000 రూపాయలు వర్తబుల్. దానికి ఎక్స్ట్రీమ్ వెళ్తే కష్టం. ఎవరికవని ఇదైతే వర్తబుల్. నేను వెళ్ళిన రేటుకి నేను చూసిన మూవీ నాకు చాలా వర్తబుల్. నా హీరో సినిమా నా దగ్గర ఉన్న బడ్జెట్తో చూసా. ఐఎమ్ వెరీ హ్యాపీ. హైలైట్స్ ఏంటంటే భయ్య సింపుల్. డే 1 పుష్ప 2 డే 1 కొట్టాలంటే 2 సినిమాలు కొట్టాలి. ఒకటి స్పిరిట్ సినిమా, ఒకటి మహేష్ బాబు రాజమౌళి సినిమా. ఈ 2 కొట్టాలి. ఎన్ని సంవత్సరాలు లేట్ అయినా అవే కొడితే కొట్టాలి, లేకపోతే ఎవ్వరు కొట్టలేరు. డే 1 కొట్టాలంటే పుష్ప 2 డే 1 కొట్టాలంటే ఈ 2 సినిమాలే. స్పిరిట్ ఒకటి, మహేష్ బాబు రాజమౌళి సినిమా. దీన్ని తప్ప ఇంకేవి టచ్ చేయలేవు అంతే. జాతర ఫైట్ ఏదో అంటున్నారు. హైలైట్ ఏంటంటే ఒకటి కనిపించని సుకుమార్ డైరెక్టర్. ఆయనకి మాత్రం వేరే లెవెల్, అసలు వేరే లెవెల్, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆలోచించి తీశాడు. తర్వాత పుష్పరాజ్, ఆయనకు ఆల్రెడీ నేషనల్ అవార్డు వచ్చింది, అంతా ఓకే, ఎవ్రీథింగ్ సూపర్గా ఉందన్న. కానీ వీళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది. వాళ్ళ కెమిస్ట్రీ బాగుంది, శ్రీవల్లి ఉన్న పుష్పరాజ్ది. 3 గంటల 20 నిమిషాలుగా సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదా? బోర్ అంటే ఎమోషనల్ సీన్స్ ఉంటాయి కదన్న, అవి తీసుకునే వాళ్ళకి బోర్ కొట్టదు. ఎందుకులే అనుకునే వాళ్ళకి మాత్రం బోర్ కొడుతుంది. ఎమోషనల్ సీన్ యాక్సెప్ట్ చేసే వాళ్ళకి మాత్రం బోర్ అనిపిస్తుంది, చేయని వాళ్ళకి మాత్రం సూపర్గా ఉంటుంది. ఇండస్ట్రీ హిట్టా బ్లాక్ బస్టర్ అన్న. ఇండస్ట్రీ హిట్ అనేది వచ్చే కలెక్షన్స్ బట్టి మనం చెప్పగలం. బ్లాక్ బస్టర్ అనేది మనం మౌత్ టాక్ ఇవ్వగలం, కలెక్షన్స్ బట్టి ఇండస్ట్రీ హిట్ అని చెప్పగలం. ఎందుకంటే పుష్ప మీద చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కలెక్షన్ బట్టి ఇండస్ట్రీ హిట్టా లేకపోతే ఏందని తెలుస్తుంది. బట్ నార్త్లో మాత్రం వేరే లెవెల్లో ఊగుతుంది, అది మాత్రం చెప్పగలం. థ్యాంక్ యూ.